హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఇసుక పాలసీ పైన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం మనందరూ తెలిసింది. ఇక తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. సో ఇంకా ఈ నిర్ణయం వరకు ఉచిత ఇసుక పంపిణీ అనే విధానాన్ని జూలై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సో ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగు, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కూడా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న సుదీర్ఘంగా ఇసుక విధానంపైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ సంఘం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. సో ఈ బాధల నుండి ప్రజలను ఉపశమనం పొందేందుకు తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని లెక్క చెప్పారు అధికారులు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక లభ్యత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అలాగే నిర్మాణ రంగం కూడా కుదేలైందని మంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందినట్టు అయ్యింది. ఇసుక ఫ్రీగా ఇచ్చి కేవలం మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల వరకే తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో అంతే. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.